శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఈనాటి అత్తగారు. రచించిన వారు వాణి ప్రభాకర్ గారు. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్తే, ఉదయాన్నే సూర్యుడి పరుగుతో పాటు శ్రీ వెంకట పద్మజ పరుగు మొదలు పెడుతుంది. అష్టాదశ వర్ష భవేత్ కన్యా అన్నట్లు 18 ఏళ్లకే పెళ్లి చేసి అత్తారింటికి మద్రాస్ పంపించేశారు. కొత్త కోడలుగా అత్తగారి డైరెక్షన్లో సిటీ అంశాలు నేర్చుకుంది కొత్త కోడలు. అందులో పెద్దింటి పిల్ల గారాల పందిరి నుంచి సరాగాల పందిరిలో ఎన్నో రకాల అనుభవాలు, అనుభూతులు. కాలంతో పాటు పరుగులో చెల్లెలు సత్యకీర్తి కూడా వచ్చి మద్రాస్ జీవితం ఇష్టపడింది. కష్టం అనుకోకుండా అక్క వెంట అక్క అత్తింటి వారి ఇంట పూలదండలో దారంలా అల్లుకుపోయింది. ఆడపడుచుల్లా కాక అక్కా చెల్లెల మాదిరి అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. కాలగమనంలో పద్మజ 2 పిల్లల తల్లి అయింది. చక్కని జీవితము, సిటీ అందాలు, అనుభవాలు, అనుభూతులు, పద్ధతులు నేర్చుకుంది. భర్త అస్సాంలో బాధ్యత గల ఉద్యోగం. మామగారు పిల్లలు చిన్నప్పుడే లేరు. అత్తగారే అన్నీ చూసుకునేది. పిల్లలకి అత్తలు బామ్మ దగ్గర, కీర్తి పిన్ని దగ్గర బాగా అలవాటు. కాలగమనంలో పిల్ల ప్రియాంక ఎంఎస్ చేసింది. యూనివర్సిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది. శ్రీశివ పార్వతి కళ్యాణంలో శివుడి వేషం అద్భుతంగా వేసింది. 48 గంటల యూనివర్సిటీ కార్యక్రమంలో గిన్నీస్ బుక్ అవార్డు కూడా పొందింది. పిల్లవాడు రాహుల్ ఎంటెక్ పూర్తి చేసి పరిశోధన చేస్తున్నాడు. వీళ్లతో పాటు స్నూపీ, ఆ ఆంటీ పెట్ డాగ్ అందరికీ ఇష్టం. తెల్లగా, బొద్దుగా, సున్నితంగా, నెమ్మదిగా అరుస్తుంది ఆ కుక్కపిల్ల. అసలు మారం చెయ్యదు. దాన్ని రాహుల్ కావాలని కొని తెచ్చుకొని పెంచుతున్నాడు. చెల్లెలు దానికి పాలు, ఇతర ఆహారం పెడుతుంది. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, పద్మజ తాతగారు పెద్ద జమీందారు. 1 ఎకరం స్థలంలో పెద్ద మేడ, గదులు, చెరువు, నెమళ్ళు, కుందేళ్ళు, ఇలా ఎన్నో రకాల అందాలతో పెద్ద మేడ ఉండేది. వాళ్ళకి ఇంట్లో కుక్కలు పెద్ద పెద్దవి పెంచేవారు. ఇంటి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉండేది. రైలు కయ్యమనగానే బౌ బౌ అని మొరుగుతూ దొడ్డంతా తిరిగేది. అలాంటి జమీందారు వంశంలో పుట్టిన పద్మజ చెన్నైలో ప్రకృతి అందాల ప్రదేశాలు చూస్తూ అత్తగారి ఆధీనంలో ఎన్నో విషయాలు నేర్చుకుంది. అప్పుడు పాపం అక్కడ ఎందరో స్నేహితులు ఉన్నారు. అంతా కలిసి పండుగలు, పబ్బాలు చేసుకొని పేరెంటాలు చేసుకుంటారు. అత్తగారు పిల్లల ఇంట్లో అవసరానికి వెళ్ళి ఉంటుంది. పెద్దల కాలంలో కలిసి పిల్లల పెత్తనాలు వచ్చాయి. పిల్లకి తెలుసుకున్న స్నేహితులు సంబంధం బెంగళూరులో సెటిల్ అయిన వారికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. ఆంధ్ర, చెన్నై, కర్ణాటక, తెలంగాణ బంధువులతో విదేశీ బంధువుల మధ్య రంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అందరికీ బట్టలు పెట్టారు. మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. స్నూపీకి కూడా పట్టుగౌన్ తొడిగారు. మెల్లో గొలుసు, కళ్ళకి కళ్ళజోడు, కాళ్ళకి పట్టీలు పెట్టి ఎంత బాగానో అలంకరించారు ఆ కుక్క పిల్లకి. నుదుటిన ఆంజనేయ స్వామి కుంకుమ కూడా పెట్టారు. పెళ్లిలో అది గల్లు గల్లుమంటూ గెంతుతూ తిరిగేది. చాలా గారంగా ఇంటి పిల్లలా పెంచుతున్నారు. పెళ్ళిళ్ళతో అందరితో పాటు ఘనంగా అది కూడా సందడి చేసింది. పిల్ల పెళ్ళి ఘనంగా జరిగింది. అనుకోకుండా రాహుల్ క్లాస్మేట్ వాళ్ళ ఇంటికి వచ్చింది. పెళ్లిలో ఎంతో సందడి చేసింది. అంతా మెచ్చుకున్నారు కూడా ఆ అమ్మాయిని. అయితే ఆ అమ్మాయి ప్రియదర్శిని తల్లిని తండ్రిని తీసుకొని వచ్చి తనకు రాహుల్ ఇష్టం ఉన్నట్లు చెప్పింది. పెళ్లికి ఒప్పుకోమని అడిగారు. వెంటనే పద్మజ కుటుంబ సభ్యులతో ఆలోచించి ముహూర్తాలు పెడతాము అని చెప్పింది. ఈలోగా ప్రపంచమంతా సమస్యల వలయంలో చిక్కుకొనిపోయింది. పెళ్లి వాళ్ళ కర్ణాటకలో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. పిల్లాడు, ఆడపడుచు, పిన్ని, అత్త కీర్తి వచ్చారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని పెద్దలు అంటారు కదా, అదే విధంగా పెళ్లి జరిగిపోయింది. అంటూ పద్మజ కూడా అక్కడికి వెళ్ళలేదు. ఎంత తమాషాగా విధిరాత ఉంటుందో తెలియదు కానీ పద్మజ కోడలికి ఆన్లైన్లో బట్టలు, నగలు, ఇతర పెళ్లి సామాన్లు తెప్పించి పంపించింది. ఇంట్లోకి వచ్చాక బంధువులు ఆ ఊళ్ళో ఉన్న వారిని, ఆడపడుచు పిల్లల్ని పిలిచి శ్రీ సత్యనారాయణ వ్రతం, శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయించారు. భోజనాలు కూడా పెట్టారండోయ్. కాలం కలిసొస్తే ఇట్టే అన్నీ జరిగిపోతాయి. అపార్ట్మెంట్ నిమిత్తం కట్టిన ఇల్లు పూర్తయి చేతికొచ్చింది.
కోడలొచ్చింది. ఇంట్లో త్రిపుల్ బెడ్రూమ్ అవసరమైంది. ఎవరి గది వాళ్ళకి ఏర్పాటు చేసుకున్నారు. కోడలు ఉద్యోగం చేస్తుంది. సారి పెడతామన్నారు కానీ మాకు వద్దు అని అన్నీ ఉన్నాయి ఇక్కడ అని మేము చెప్పేశాం. మీ పిల్లకి బ్యాంకులో డిపాజిట్ చేయండి, వాళ్ళకి ఎప్పుడు కొత్త మోడల్ కావాలంటే అప్పుడు కొనుక్కుంటారు అన్నది. వియ్యాలవారు సరే అని బ్యాంకులో డిపాజిట్ చేసి ఇచ్చారు. చాలా తమాషాగా పిల్లల పెళ్ళిళ్ళు ఒకే సంవత్సరంలో ఉగాది ముందు వెనుక అయ్యాయి. పిల్లలు ఆనందంగా ఇంట్లో ఉన్నారు. కొడుకు కోడలు నవ్వుతూ జోక్స్ వేసుకుంటూ చక్కగా ఉన్నారు. అల్లుడు దుబాయ్లో ఉన్నాడు. కూతురు ఇక్కడ జాబ్ చేస్తుంది. ఏది కావాలన్నా కోడలు ఉండుండి అత్తగారి నేను చేసి చూపిస్తాను అంటుంది. మీరు కూర్చోండి అంటుంది. వాళ్ళు ఇద్దరూ తెల్లరగట్ల లేచి ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకొని తిని బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోతారు కొడుకు కోడలు. కూతురు ముగ్గురు కూడా 2 స్కూటర్లలో వెళ్తారు. వాళ్ళు వెళ్ళే టైంకి పద్మజ లేచి కాఫీ తాగుతుంది. పని మనిషి తమిళమ్మాయి వచ్చి అంట్లు తోమి ఇల్లు తుడిచి తడిబట్ట పెట్టి బట్టలు ఉతికి ఆరేసి పెడుతుంది. పద్మజ నెమ్మదిగా లేచి కూరలు తరిగి వంట చేసుకొని తింటుంది. స్నూపీకి అంటే కుక్కపిల్లకి పాలు ఇచ్చి అన్నం పెడుతుంది. అది చక్కగా తోక ఆడిస్తూ ఇల్లంతా తిరుగుతూ పద్మజాకి తోడుంటుంది. పిల్లలతో పాటు పెంచినందుకు విశ్వాసమును కలిగిన మేలు అన్నట్లు చాలా తోడుగా ఉంటుంది. పద్మజ కోడలు మాత్రం ఆదివారం వస్తే చాలు, వంటిల్లు ఇన్ఛార్జి నేనే అత్తయ్య అంటుంది. రోజు మేము వచ్చేటప్పటికి వంట చేసేస్తారు కదా అంటుంది. వస్తూనే టీ తాగి మురుకుళ్ళు మిక్సర్ వంటి స్నాక్స్ తిని స్నానం చేసి రాత్రి పూర్తి భోజనం చేస్తుంది. రాత్రికి భోజనం మాత్రం అంతా కలిసి డైనింగ్ టేబుల్పై తింటారు. ఆ ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది. అంతా కలిసి ఆనందంగా ఉంటారు. కాలం వింత ఏమిటంటే అల్లుడు రితేష్ కూడా గల్ఫ్ నుంచి వచ్చి చెన్నైలో సెటిల్ అయ్యాడు. అల్లుడు వేరే చోట ఇల్లు కొన్నాడు. ఆదివారం వస్తే అందరూ ఆ ఇంటికి వస్తారు. ఆడుతూ పాడుతూ వండుకుంటారు లేదా హోటల్కి వెళ్ళి తింటారు. కూతురికి 2, కోడలికి 2, 2 స్కూటర్లు వేసుకొని వదిన ఆడపడుచు ఎక్కితే అత్తగారు మనుమలు ఇంకో స్కూటర్ వేసుకొని బయటికి వెళ్తారు. సరదాగా పద్మజ కూతురికి కోడలికి మనమలకి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. పిల్లల పూర్తి పెంపకం పద్మజ చూసుకుంటుంది. మనమల్ని చూసుకోవడం, కథలు చెప్పడం అన్ని బాధ్యతలు తీసుకుంది పద్మజ. కథలు చెప్పడం అన్ని బాధ్యతలు తీసుకుంది. కోడలు కొడుకు అన్నీ వాళ్లే చూసుకుంటారు. కృష్ణ కూడా బట్టలు పిల్లలకి తెచ్చాడు. చదువుకున్న కోడలికి ఈ తరం అత్తగారు సహకరించాలి కానీ విమర్శిస్తూ రోగాలు చెప్పుకొని కోడలను దూరంగా పెట్టడం కాదు అని ఎప్పుడూ పద్మజ చెబుతూ ఉంటుంది. కాదు, ఆచరించి చూపిస్తుంది. కోడలు అత్త పిల్లల్ని చెరో ఒకళ్ళు ఎక్కించుకొని స్కూటర్పై వెళ్తూ ఉంటారు. కారు డ్రైవింగ్ వచ్చినా సరే షాపింగ్ కారులో వెళ్తే పార్కింగ్ కష్టమని స్కూటర్పై వెళ్తారు. కోడల్ని కూడా ఒక కూతురులా ఫ్రెండ్ పద్మజ చూసుకుంటుంది. తన కొడుకుని ప్రేమించి పుట్టిల్లు వదిలి అత్తింటికి వచ్చిన పిల్ల మనం కంటికి రెప్పలా చూసుకోవాలి అని ఈ తరం మామగారు కూడా ఏకీభవిస్తారు. జీవితకాలం అత్తింటిలో ఉండాల్సిన పిల్ల మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని వత్తాసు పలికాడు మాంగారు. కోడలు నవ్వుతుంది. కొడుకు ఎప్పుడైనా కోడలు విమర్శిస్తే పద్మజ కోడలు వెనకేసుకొని వస్తుంది. ఆ ఇంట్లో 4 రాష్ట్రాల వారున్నారు. అయినా ఏనాడూ గొడవ పడలేదు. ఓ రోజు కర్ణాటక వంట, ఇంకో రోజు తమిళనాడు వంట, మరో రోజు ఆంధ్ర వంట, మరి ఇంకో రోజు తెలంగాణ వంట, ఇలా రకరకాల వంటలు చేసుకొని తింటూ ఉంటారు. విమర్శలు ఉండవు, వెక్కిరింతలు ఉండవు. ఈ తరం అత్తగారు పెద్దగా చదువుకోకపోయినా కళలు కథలు బాగా నేర్చినది పద్మజ. వంటలో అందేవేసిన చెయ్యి. అందుకే కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాలి. అప్పుడే నిలబడతాయి కుటుంబాలు. వృద్ధాప్యంలో సమస్యలు రాకుండా జీవితాలు వెళ్తాయి. ఇలా ఎంతమంది ఆలోచిస్తారు చెప్పండి. అయినా పిల్లలను చేసుకొని బాధలు పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. ఎంతసేపు మాకేం తెచ్చావు అని అడిగి అల్లరి చేస్తూ కొడుకుని కోడల్ని ఎలా అల్లరి పెడతామా అన్న ధోరణి మనుషులు ఇంకా ఉన్నారండి. కొడుకు పెళ్లి చేసుకున్న పిల్ల మన ఇంటి పిల్లగా చూసుకోవాలి. నీకు నా కొడుకు బాగానే దొరికాడు, భయం భక్తి లేదు అంటూ సాధింపులు పెట్టుకోకూడదు. అలా సాధిస్తే ఆ పిల్ల ఏం చేస్తుంది చెప్పండి? ఇంటి కోడలుగా వచ్చిన పిల్లని ప్రేమగా చూసుకోవాలి.
పెళ్ళైన కొత్తలో పెళ్ళైన తర్వాత కోడల్ని అత్తగారు శుభ్రంగా చూసుకుంటే ఏ బాధలు గొడవలు పెట్టకుండా చూస్తే వృద్ధాప్యంలో ఆ అత్తగారిని ఆ కోడలు కన్న తల్లిలా చంటి పిల్లలా చూసుకుంటుంది. కట్నాలు లంచనాలు అంటూ ఏ గొడవలు ఉండవు. మరి ఆ మార్పులు ఈ తరం అత్తగారుల వల్లే అని అంతా తెలుసుకోవాలి కదా. నానాటి బ్రతుకు నాటకం అన్నట్లు శ్రీ అన్నమయ్య కీర్తన వెంకటేశ్వర స్వామి కీర్తనలు మనందరికీ తెలుసు కదా. చాలామంది వినే ఉంటారు. ఆ కీర్తనల సారం తెలుసుకొని కుటుంబాలు బాగు చేసుకుంటే మంచిది కదా అండి. ఈ కథ విన్నవారు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకో ఉంటానండి. కథ కంచికి మనం ఇంటికి.